గులాబీ బాస్ కేసీఆర్ పోరుబాట పట్టారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అబద్దాలు చెప్తోందంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. రైతుల్ని కలిసి వారితో మాట్లాడారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు దద్దమ్మల్ల నాగార్జున సాగర్ ను కేఆర్ఎంబీకి అప్పగించారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని చెప్పారు. సమస్యలపై ప్రశ్నిస్తే జైల్లో పెడతామంటున్నారని అన్నారు. మీ జైళ్లకు తోకమట్టకు భయపడేది లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. కేసీఆర్ని తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా టూర్ లో భాగంగా రైతులను కలిశారు కేసీఆర్. ఆర్జాలబాయి దగ్గర బస్సును ఆపి రైతులతో మాట్లాడారు. మళ్లీ పోరాటం చేసి నీళ్లు కరెంటు తెచ్చుకుందామని, పోరాటానికి సిద్ధంగా ఉండాలని రైతులకు చెప్పారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో బస్సు యాత్ర ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి యాత్ర మొదలు పెట్టారు. 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు కేసీఆర్. ప్రధాని మోదీకి మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమంటే రేవంత్ మాత్రం ఎమ్మెల్సీ కవిత అరెస్టు కరెక్ట్ అంటున్నారని విమర్శించారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎల్ఆర్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు కేటీఆర్. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతది, కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించిండ్రు. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే రిజైన్ చేసి ఎన్నికలకు దూరంగా ఉంటానన్నారు. మీరు మాట నిలబెట్టుకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు హరీష్. నేను సిద్ధం, నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా తగ్గిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులే ఆ పార్టీకి మైనస్ గా మారారని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు తలసాని. కేసీఆర్ పంట పొలాల పర్యటన ప్రజల్లో ఆలోచనలు తెచ్చాయని చెప్పారు తలసాని.